నమస్తే, నా పేరు లక్పతి, భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడు మరియు ఏఎల్ఎన్ ఉషానా ఎండి. తెలంగాణ మరియు ఆంధ్ర, నేను ప్రజెంట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చెప్తాడు. ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు, ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. మనకు అట్టిపండు ఒలిసి పెడుతున్నట్టు చెప్తాను. మరి ఆ ముచ్చట ఏందో నాకైతే తెలియదు. తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు అని చెప్పేసి రోజు మొత్తుకుంటా అంటే నీకు ఏ అప్పు పుట్టాలి, ఎవరు ఇవ్వాలి? ఏమన్నా తెలంగాణ రాష్ట్రం వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంటింటికి నీకు ఏమైనా ₹1,00,000 తీసుకొచ్చి ఇవ్వాలా? ఎట్లాంటిది ఇది పంచాయతీ? నువ్వు ఎందుకు చెప్తున్నావు ఏదంతా? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు. ఏ ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడే? నీ పక్కన ముఖ్యమంత్రి ఆ మాట చెప్పట్లేగా. నాకు రూపాయి పుట్టట్లేదు. ఎట్లా పుడుతుందండి? ఒక బ్యాంక్కి నేను ఇల్లు తాకట్టు పెడుతున్నా సార్ అని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఎక్కడన్నా పోతే వెనక చరిత్ర అడుగుతారు. ఈ ఇంటికి డాక్యుమెంట్లు ఉన్నాయా అడుగుతారు. డాక్యుమెంట్ చూపిస్తాం. దాని తర్వాత లింక్ డాక్యుమెంట్ ఉందా అని అంటారు. లింక్ డాక్యుమెంట్ ఎప్పటిది ఉంటుంది? ఒక 20 సంవత్సరాలతో, 30 సంవత్సరాలతో, 40 సంవత్సరాలతో లింక్ డాక్యుమెంట్ కావాలి. అప్పుడు నీకు లోన్ ఇస్తారు. నీకు ఎవరు ఇస్తారు లోను? నాకు బిల్డింగ్ ఉందండి అని బ్యాంకులో పోయి అడిగితే నీకు లింక్ డాక్యుమెంట్ ఉందా అని అడుగుతారు. ఆ లింక్ డాక్యుమెంటే మన దగ్గర లేదు. లోన్ ఎవరు ఇస్తారు? అది కాదు. నీ దగ్గర డబ్బులు, ఆస్తులు అన్ని బరాబర్గా ఉంటేనే ఎవరైనా బ్యాంక్ లోన్ ఇస్తారు. నువ్వు తీసుకుపోయి కేంద్రంలో పోయి వాళ్ళు మనకు దగ్గరే రానియట్లేదు, నువ్వు కేంద్రం ఎందుకు పోవాలి? వాళ్ళ దగ్గర డబ్బులు అడగాల్సినే ఉంది. నీ దగ్గర ఇక్కడే ఉంది కదా డబ్బు. 1000 కోట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ధనిక రాష్ట్రం అని మీరే చెప్పారు. ధనిక రాష్ట్రం కొన్ని 1000 కోట్లు ఉన్నాయి, మనకు అందరికీ సరిపోతాయి. ఇంకా మనకు అవతల రాష్ట్రంలో ఎందుకు అప్పాడగాలని మీరు కొన్ని వీడియోలు కూడా చెప్పి ఉన్నారు. నీకు చేతనైతే మీరు మెయింటైన్ చేయండి ఈ దేశాన్ని, కానీ ప్రజల్ని బాధ పెట్టే పని చేయకండి. ప్రజల్ని రోజు ఇబ్బంది పెడతారు మీరు. ఇంత డబ్బులున్నాయి, ఎవరికి పంచుదామా? ఎంప్లాయీస్కి జీతాలు లేవు. నీకు ఎవరు ఇవ్వమన్నారు? నువ్వు ఎందుకు ప్రభుత్వానికి నీకేమవసరం? ప్రభుత్వం నువ్వు వదిలిపెట్టు, మేము చేసుకుంటాం. నువ్వు ప్రభుత్వాన్ని వదిలిపెట్టు, మేమేం చేసుకుంటాం? మేము ఆ మాత్రం తెలియదా? 10 కార్లు, 20 కార్లు, హెలికాప్టర్లు ఇవన్నీ వేసుకొని దేశాలు పట్టుకొని మీరు పోతే ఖర్చులకి మీరు వేసుకునే బట్టలు ఎంత ఖరీదు? మీరు వేసుకునే బూట్లు ఖర్చు ఎంత? మీరు తినే తిండి ఎంత? ఇవన్నీ మీరు తిని మీరు ఖర్చు పెడతారు 1000 కోట్లు. 1000 కోట్లు ఖర్చు పెట్టక్కర్లే. మీరు సామాన్యంగా ఒకప్పుడు ఎట్లా తిన్నారో అదే తినండి. అదే పెరుగుతానం తినండి. అదే మటన్ చికెన్ వేసుకొని తినండి. అదే మటన్ చికెన్ కోసుకొని తింటారు. ఏడపోద్దు, రోజుకు ఒక ఏడపోద్దు. ఎందుకండి ప్రజల్ని ఎందుకు బాధ పెడతారు? మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా కాలే. మన దగ్గర ఇప్పుడు జీతాలు లేవు, భత్యాలు లేవు, ఎవరికి ఏం ఇవ్వలేము, ఎవరికి ఏం చేయలేము అంటే ఇప్పుడు ఏం చేయాలని? మీరు ప్రభుత్వానికి మీరు అంతా అన్ని ఫ్రీ ఇస్తామని ఎందుకు అన్నారు? మళ్ళీ ఇప్పుడు లేదని ఎందుకు అంటారు? ఎన్ని వీడియోలు ఉన్నాయి మీ యూట్యూబ్లో కొడితే కొన్ని 1000 వీడియోలు ఉన్నాయి. అది కాదు, నేనే పోయిన ఒక వీడియోలో చెప్పా 1 కోటి మందికి జాబ్ ఇస్తానని. నాకు ఒక్క 5 రోజులు ఛాన్స్ ఇవ్వండి, 1 కోటి మందికి జాబ్ ఇస్తా. 1 కోటి మందికి జాబ్ ఇస్తా. వాళ్ళకు 50 లక్షలు, వీళ్ళకు 50 లక్షలు, 1 కోటి మందికి ఇస్తా.
పురుషులకు 50 లక్షలు ఇస్తానా, మహిళలకు 50 లక్షలు ఇస్తానా? దేనికన్నా నేను నాకు తెలియకనా, నాకు మైండ్ లేకనా? మీరు ఒక్కడే ఒక మాట చెప్తా, మనం రాష్ట్రంలో భూములు ఉన్నాయి, స్వాధీన మైనాలు ఎన్ని ఆగినాయి తెలుసా? స్వాధీన అగ్రిమెంట్లు అందరూ చేసుకొని కొన్ని వేల మంది ఇబ్బంది పడతారు ఎవరు చుట్టూ తిరిగి. ఆ భూములు అట్లే వాళ్ళ భూములకు మీరు పట్టాలు ఇవ్వండి, పట్టాలు ఇచ్చేసి వాళ్ళకు బాబు మీరు ఇంత కట్టండి పట్టాలు డబ్బులు అంటే జనాలు అందరూ కడతారు. ఎన్ని కోట్లు అవుతాయి? వాటికి పట్టా ఇయ్యరు. స్వాధీన మైనం అట్లే ఆగిపోయి ఉన్నాయి. భూములు అందరూ అగ్రిమెంట్ ఉంది, ఒక రైతు దగ్గర 10 ఎకరాల భూమి ఉంది, ఒక రైతు ఎకరం అమ్మిండు, 10 గుంటలు అమ్మిండు, 20 గుంటలు అమ్మిండు, అమ్మేసిండు. ఆ భూమి ఆయన పేరు మీద ఉంది. ఈ స్వాధీన అగ్రిమెంట్ చేసిన భూములు అట్లే ఆగినాయి. మరి వాటి ఆగిన దానివల్ల మీరు దాన్ని సాల్వ్ ఎందుకు చేయట్లే? ఆ సాల్వ్ చేయండి. ఎన్ని కోట్లు వస్తాయి మీకు? నేను లెక్క చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అగ్రిమెంట్లు ఆగిపోయి ఉన్నాయి. ఆ స్వాధీన అగ్రిమెంట్లు అన్ని పట్టాలు చేయించండి. పట్టాలు చేసినందుకు ఇంత డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆ ఎంఆర్ఓ గారు కలెక్టర్ చెప్పండి. అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ చేయకుండా రాష్ట్రాన్ని బాగుపెట్టే తెలివితేటలు ఉపయోగించండి. అవి ఎట్లా పడి ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉంటాయి? తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళు చేసిన తర్వాత మీరు వచ్చారు. మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అవన్నీ పట్టాలు చేయించండి భూములకి. ఆ రైతు దగ్గర 10 ఎకరాలు కొనుక్కొని ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి కొనుక్కున్నారు వాళ్ళు. పాపం కొన్ని వేల మంది కొనుక్కొని ఉన్నారు. స్వాధీన అగ్రిమెంట్ కొనుక్కొని అట్లా కూర్చొని ఇలా ఏడుస్తారు. వాళ్ళకి పట్టాలు లేవు, వాటికి రైట్ లేవు. ఇప్పుడు కొనుక్కున్నా నేను, ఒక రైతు దగ్గర 10 ఎకరాలు ఉంది, ఎకరా భూమి కొనుక్కుంటే ఆ 10 ఎకరాలు ఆయన పేరు మీద ఉంది, కానీ నాకు రైట్ ఎక్కడ వచ్చింది? నాకు స్వాధీన అగ్రిమెంటే చేసిండు. దాన్ని పట్టా చేశారా? అవి చేయించండి. అవి చేసిన తర్వాత ఇంత డబ్బులు ఇవ్వడా అని చెప్పేసి ఇయ్యరా? రైతులు ఇయ్యరా? కొన్నోడు ఇయ్యడా? అవి చేస్తే కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఇక్కడ భూమి మన తెలంగాణ రాష్ట్రంలో. అవి చేయరు. మీరు అవి చేయించండి, దయచేసి అట్లాంటివి చేయించండి. ప్రజలకు న్యాయం చేసే పని చేయండి, కానీ వాళ్ళకి భయపెట్టే పని చేయకండి. రాష్ట్రంలో డబ్బులు లేవు, అప్పులు పుట్టట్లే. అప్పులు ఎట్లా పుడతాయి? మీకు అంతకుముందే చెప్పారు కదా నేను. భూమి మీద డబ్బులు ఉన్నాయి. ఎట్లా చేయాలనేది మీకు తెలవకపోతే మమ్మల్ని అడగండి, మేము సలహాలు చెప్తాం. మేము ఆ పార్టీ పెట్టుకున్నాం, భారత లేబర్ ప్రజా పార్టీ. ఓ పార్టీ అధ్యక్షుడుగా మీకు చెప్తున్నా. నేను ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నా తప్ప నేను బయట ఉండి కాదు. నువ్వు ఎట్లా పార్టీ పెట్టినావు? నువ్వు నాకన్నా ముందు 100 సంవత్సరాలు పెట్టుంటావు. నేను పెట్టున్నా ఇప్పుడు, కానీ నేను ఇప్పుడు ప్రజలు బాధలు చూడలేక నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా తప్ప నాకు ఏదే రకం కాదు. ప్రజల్ని చేసే పని ఏదో చేయండి. మీరు అడ్డగోలా ఖర్చు పెట్టేసి మీ నాయకుడు ఎక్కడైనా ఇక్కడ వరంగల్కి, కరీంనగర్కి, పాలంచకి, భద్రాచలంకి మీరు ఫ్లైట్ చేసుకొని పోతారండి. 300 కిలోమీటర్కి కార్ వేసుకొని పోలేరా? అంత ఏముంది మీకు? ఫ్లైట్లో ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఫ్లైట్ కొనుక్కుంటారు మీకు డబ్బులు ఉంటే, లేకపోతే బిల్డింగ్ కట్టించుకుంటారు. వేల కోట్ల రూపాయలు పెట్టి మీ ఇల్లు కట్టుకుంటారు. అంత పెద్ద ఇల్లు అవసరమా? 4 గదులు ఇల్లు సరిపోవా మీకు? ఒక్కొక్కడు 100 కోట్లు పెట్టి ఇల్లు కడతారు. ఎవరి సొమ్ము అది? ఎక్కడి నుంచి వస్తుంది? మా సొమ్మునై, మా రైతు, మా పేదోడు ఆకలి, మా పేదోడు కష్టపడ్డ డబ్బులు మీకు తింటారు. దేనికి తినాలి? ఎవరి సొమ్ము అనుకుంటారు మీరు? అదే పద్ధతి కాదు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చుట్టూ తిరిగే నాయకులు ఉన్నారు చాలామంది. ఆ నాయకుడు దగ్గర పోతా ఈ ఫైర్ ఆ ఫైర్ చేసే నాయకుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని నేను మంచి మాట చెప్తున్నా. భూములు అట్లా పడి ఉన్నాయి, స్వాధీన అగ్రిమెంట్లు ఉన్నాయి. స్వాధీన అగ్రిమెంట్కి పట్టాలు చేయించండి. వాటికి డబ్బులు వస్తే 100 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటే మేనమే అప్పిస్తాం ఒకరికి. మీకు వద్దనుకుంటే చెప్పండి, రాష్ట్రం మా గొప్ప చెప్పండి, రాష్ట్రాన్ని మేమే నిలబెట్టి మేమే చేస్తాం. అంత సత్తా లేక కాదు నేను మాట్లాడేది. నాకు ఒక 5 రోజులు ఇవి, మీ పదవి నాకు 5 రోజులు ఇవ్వండి. 5 రోజులు నేను చూపిస్తా. నేను తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులకు అందరికీ చెప్తూ మంచి పని చేయడానికి చెప్పేసి నేను సభకు కోరుతూ నమస్తే.